గారు మాట్లాడారు. నేను మాట్లాడుతూనే ఉన్నాను సార్, అందువల్ల కుదరలేదేమో. సార్ ఇప్పుడు ఒక మాట అన్నారు, పని ఏదన్నా ఉంటే రేపు చేద్దాం సార్ అట్లా అంటాం. ఆ పని రేపే చేయాలి అసలు యాక్చువల్గా, కానీ ఈరోజు అయిపోవాలంటారు సార్. ఇప్పుడు మేడం చెప్పారు, సారు చాలా పట్టుదల, ఒక రకంగా పని రాక్షసులు అన్నారు. ఏదైనా పని పట్టుకుంటే నిద్రపోడు, అట్లాగే నిద్రపోదేవాడు కూడా. నిద్రపోనేవాడు ఏమో నాకు తెలుసు, అవన్నీ ఏమో, కానీ నాకు తెలిసిందైతే ఒకటి, ఏదైనా పని ఉందంటే నిద్రపోనేవాడు కాదు, ఇది కూడా చూసుకొని ఒకసారి వెంట పడుతూనే ఉంటారు. అది ఊళ్ళో డొనేషన్ పని అయినా, ఏమైనా పాఠశాలకు కావాలైనా వాళ్ళ ఇంటి ముందు పదే ఫోన్ చేసి వెళ్ళడం, అలాగే పాఠశాలలో ఏ పని అయినా, అలాగే సార్ సొంత పని అయినా, అలాగే చాలా లౌక్యం తెలిసిన సారు. ఇప్పుడే సార్ చెప్పారు, ఎక్కడైనా సరే మనం లౌక్యంగా ఉండాలి. సంసారంలో కూడా మీరు లౌక్యాన్ని పాటిస్తున్నారంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా చెప్తున్నారు సార్. సరే సార్, బాగుంది. ఏదేమైనా ఇంకా మీకు ఈ పని చాలా డెవలప్ చేయాలి, కొన్ని ఉన్నాయి మీకు. ఇంకా ఏం టార్గెట్స్ అనేవి మీరు బయటకు వెళ్ళిపోయినా సరే మేము ఇస్తాము. ఆ ఉపాధ్యాయ బృందం తరఫున మీ సహకారంతో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసి ఈ గ్రామానికి, అలాగే మన పాఠశాల అభివృద్ధికి, పిల్లలకి అందరికీ తోడ్పడాలని కోరుకుంటున్నాం. అట్లాగే సార్ ఇంత ప్రశాంతంగా ఉండి మనకి వచ్చి ఇంత ఆహ్లాదాన్ని పంచడానికి సగం కారణం వాళ్ళ మేడం గారు. అన్ని రకాలుగా సహకరించి తయారు చేసి అన్ని పెట్టి పంపిస్తున్నటువంటి వాళ్ళ శ్రీమతి పద్మా దేవరాటి గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలాగే మనం ఎప్పుడు కలుస్తూనే ఉండాలి, ఎప్పుడు కలుస్తూనే ఉంటాం. ఓకే, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మళ్ళీ మర్చిపోలేని విధంగా నేను ఊహించని ఒక పురుగును తొలిగా రంగులిగే కానీ ఇది చూసిన వల్ల తప్పకుండా అందరి యొక్క ఫేసులు నాకు గుర్తొస్తాయి. ఇది నేను ఊహించలే. మా వాడు అంటూ నేను ఘనంగా పంపిస్తాం, మర్చిపోలేకుండా చేస్తాం, గుర్తుండే విధంగా చేస్తామని. ఏం చేస్తారు, మహా అయితే సేవ చెప్తారు, ఎవరికైనా నేను చేస్తాను అనుకున్నా. నన్ను గుర్తుంచుకుంటే విద్యార్థులు గుర్తుంచుకోవాలి, లేకపోతే ఫలానా అంజయ్య గారి పేరు ఉంది కాబట్టి వాళ్ళ ఈసారి ఆయన ఏమంటే ఎంకరేజ్ చేయమంటాడు. నాకు నేను చాలా పనులు ఉన్నాయి సార్, మీరు ఫోన్ చేయండి. అది చూస్తే ఫలానా సార్ నాకు ఫోన్ చేయడం వల్ల ఏడుతుంది, ఆయన కూడా చూసుకుంటాడు. లేకపోతే ఇక్కడికి వస్తే శెట్టి వాళ్ళు బళ్ళు పరిసరాలకు వస్తే వాళ్ళు కూడా చూసుకుంటారు. కానీ నేను గుర్తుంచుకునే విధంగా మీరు నన్ను చేసేందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అని అంట. అంతే ఉన్నా రైట్, రెడీ చిన్న. నైన్త్ క్లాస్ శ్రావణి పాట పాడతారని ముందుకు వస్తున్నారు. ఇది ఫేర్వెల్ సాంగ్ అట. అలా Oh,
శివమ్మ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. రెడీ ఓకే, ఇంకెవరైనా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కృషి చేసినటువంటి మా ఉపాధ్యాయులు అనుమతి ఇచ్చినటువంటి మన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, అలాగే ఈ స్టేజ్ డెకరేషన్లో కానీ ఏర్పాట్లో కానీ పాల్పంచుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ ఎంతో స్ఫూర్తినిచ్చారు. అలాగే మరి ఈనాటి ఈ సన్మాన కార్యక్రమానికి ఎంతో దూరం నుంచి ఇచ్చేసినటువంటి వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ అల్లుళ్ళు, కూతుళ్ళు, వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందులో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. వారి భావాన్ని పంచుకోవాలండి, సాధ్యం ఉన్నది. ఇంకా సన్మాన కార్యక్రమం ఉంది. మరొక 1:20 నిమిషాల్లో నేను చెప్తాను సార్. మరొక 1:20 నిమిషాల్లో భోజనాలు కూడా మొదలు పెడదాం. సభా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ఈ సభా కార్యక్రమ అధ్యక్షులు మాధవీరాధ గారికి, గ్రామ ప్రజాప్రతినిధులు గోవిందరావు గారికి, కుటుంబరావు గారికి, ఈ పాఠశాల సిబ్బంది అందరికీ, సన్మాన గ్రహీత యొక్క వియంకులకి, చక్రపాణి గారికి, వారి యొక్క కుమార్తెలు గాయత్రి, శ్రావణి, అదేవిధంగా అల్లుళ్ళు సుధీర్, రామ్ గారికి, ఇక్కడికి హాజరై పదవీ విరమణ శుభాకాంక్షలు, అదేవిధంగా చిన్నారులందరికీ ఆశీస్సు తెలియజేస్తూ, కృష్ణారావు గారి గురించి మీ అందరికీ తెలిసినటువంటిది, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. కాకపోతే మీ అందరికీ ఆయన చాలా ఫ్రెండ్, మంచి ఇది. కానీ మేమిద్దరం మాత్రం ఎప్పుడు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండేవాళ్ళం. అది ఆయనకి తెలుసు, నాకు తెలుసు. అదేవిధంగా ఏదైనప్పటికీ కూడా తిట్టుకుంటూనే ఉంటాం. సో we worked together in ZPSS Panjala from 2006 to 2009. In 2009 I got a promotion and posted to Jannaram. At that time I have taken him with me and both we went to Jannaram and I reported there to join in that school. So it is a great moment for me. It is the first promotion to me. I always remember him. He should join each and everything with my activities. And I also అతను ఎంతసేపు ఉన్నప్పటికీ కూడా అదొక నాకు ఒక ఆనందంగా ఉంటుంది. తిడుతున్నప్పటికీ మేము అనుకుంటున్నప్పటికీ ఆయన లేకపోతే మళ్ళీ నాకు చాలా నీరసం వచ్చేసింది, చాలా ఇదిగా ఉంటుంది. అదేవిధంగా ఇంకా మోస్ట్గా చెప్పాలంటే ఏంటంటే అతను ఎంత యాక్టివ్గా, మేడం గారు సరే అంత నాలెడ్జ్ ఉన్నటువంటి కెపాబుల్ పర్సన్ వారి యొక్క మేడం గారి, సందర్భ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కృష్ణారావు గారు ఈజ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ యాక్టివిటీ. అన్ని రంగాల్లో కూడా ఆయన ఏదైనా చేయగలడు, ఎక్కడికైనా పోగలడు, తెమ్మిని బొమ్మి చేయగలడు, బొమ్మిని కానీ అది ఎక్కడ నాకు కనిపించలేదు. మంచి ఒక ఉత్సాహభరితమైన వాతావరణాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నది. విషమ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దాన్ని ఒక శుభ పరిమాణంగా మార్చి ఏదో ఒక మంచి సందేశం, మంచి పద్ధతిలో ముందుకెళ్ళాలనేటటువంటి దీంతో అన్ని రంగాలు కూడా ఆయన పార్టిసిపేట్ చేసి ఆ యొక్క వాతావరణం అలా తీర్చిదిద్దడంలో మేధావి, గణనీయుడు, మంచి ఘనత ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఎలా కాపాడుకుంటూ వచ్చారు. ప్రతి విషయంలో కూడా ఆయనకి అనేక రకాలు కూడా సహాయ సహకారం అందించడం కూడా ఒక మంచి స్నేహితులుగా వాళ్ళిద్దరూ ఉండేవారు, భార్యాభర్తలు ఇద్దరు కూడా. ఇలాంటి చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఇలాంటి భార్య టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఆ విధంగా ఒక కొత్త రకమైనటువంటి వాతావరణంతో వాళ్ళ ఇంట్లో కూడా అలాగే ఉండేవారు, పిల్లలతో కూడా. అదేవిధంగా వారి వియంకులు,
పెద్ద వేంకలు రామచంద్ర రామప్రసాద్ గారు, అదేవిధంగా చిన్న వేంకలు చక్రపాణి గారు, అదేవిధంగా వారి దంపతులందరూ కూడా మంచి ఇది. నాకు రాము కూడా చాలా మంచిగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ పిల్లలందరూ కూడా బాగా తెలుసు, దగ్గరకు చూసినటువంటి వాడిని. శ్రేణి కూడా అలాంటి పిల్లలు వారికి పుట్టడం, వారు చేసుకున్నట్టు అదృష్టం. అదేవిధంగా అలాంటి తల్లిదండ్రులు ఆ పిల్లలకి తల్లిదండ్రులు అవ్వటం, ఆ పిల్లలు చేసుకున్నటువంటి అదృష్టంగా ఉండి వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ దంపతులు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఎందుకంటే బోత్ ఆర్ టీచర్ అండ్ దే ఆర్ ఇంగ్లీష్ టీచర్. ఒకేసారి ఒకే స్కూల్లోకి వచ్చి ఒకే స్కూల్లోకి వచ్చి దాదాపు 9 కలిసిమెలిసి ఒకే పాఠశాల పనిచేసి ఆ తర్వాత ఒకేసారి ట్రాన్స్ఫర్ మీద బయటికి రావడం అనేది ఇలాంటి చాలా అరుదైనటువంటి సంఘటనలు జరుగుతాయి. చాలా కృష్ణారావు సార్ అండ్ గేయవతి మేడం, అండ్ దెర్ ఈస్ నో టైమ్, ద గివెన్ టైమ్ ఈజ్ ఓవర్ అప్. సో ఐ am once again wishes the Mr. Krishnarao will be lead your happy journey towards until you are last breath. Okay, thank you. కృష్ణారావు 1974 నుంచి 80 వరకు మిగతా క్లాస్మేట్స్ బెంచ్మేట్స్. చిన్నతనంలో దసరా పండుగకి మేము ఇద్దరం కలిసి సంచి పట్టుకొని బతుకమ్మ కోసం తంగేడి పోల కోసం ఇద్దరు వెళ్ళేవాళ్ళం. ఒకసారి గుర్తు ఉండవచ్చు. వాళ్ళ సిస్టర్ ఎత్తులో వాళ్ళు చేయాలి, మా సిస్టర్ ఎత్తులో నేను చేయాలి, ఇద్దరు పోటీగా వెళ్ళేవాళ్ళం. వినాయక చవితికి కూడా అదేవిధంగా చేసేవాళ్ళం. మా నాన్నగారు మ్యాథ్స్ టీచరు, వాళ్ళ నాన్నగారు హిందీ టీచరు. ఒకే స్కూల్లో సుమారుగా కలిసి పనిచేశారు. మెయిన్గా ఆమెన్ రాజు గారు, మన కృష్ణారావుకి ఇన్స్పిరేషన్ ఆమెన్ రాజు ఇంగ్లీష్ టీచర్ గారు. వారు రాజమండ్రిలో ఉంటున్నారు. ఎన్విరాన్మెంటేషన్ పర్యావరణ చేసుకోవాలని గ్లోబల్ వార్మింగ్ పేమెంట్స్ అని మాట్లాడుతుంటాను. ఈరోజు ప్రకృతి మాత, నేను నమ్మిన ప్రకృతి, నా చిన్ననాటి బాల్యం రిటైర్మెంట్ సందర్భంగా ప్రకృతి కూడా వర్షం జల్లు కురిపించింది. ప్రకృతి మాత ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మా సిస్టర్ ఎప్పుడు కూడా మాకు ఇన్స్పిరేషన్. మేము వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. బాల్యమిత్రుడు ఈ రోజున రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా ఎప్పుడు ఏదో కృష్ణ ఎక్కడ ఉన్నావు అంటే స్కూల్లో ఉన్నాడు, ఎప్పటి నుంచి ఇంట్లో ఉన్నాడు, మాకు అందుబాటులో ఉండాలి కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది. కుటుంబ సభ్యులకి, మా మిత్రులకి కృష్ణాతో ఉండాలంటే అసలు ఆ జాయ్ వేరు, ఎంజాయ్. స్నేహాన్ని కన్నా లోకాన లేదని స్నేహాన్ని కన్నా విన్నా ఇలాంటి స్నేహితుడు, బెస్ట్ ఫ్రెండ్ ఇది నీడ్ ఇండియన్. మా ఫ్రెండ్ కృష్ణారావు రిటైర్మెంట్ సందర్భంగా, ఇది రిటైర్మెంట్ కాదు, రీటైర్మెంట్ కాబట్టి. సో ఇదేదో అనుకుంటారు కానీ ఇప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. మనోడితో ఆడుకోవాలి. నేను రిటైర్మెంట్ మనోడితో ఆడుకున్నాను. ఎట్లా అనుకుంటాను అలాంటి ఆటలు మనోడితో అద్భుతమైన లైఫ్. రిటైర్మెంట్ అయితే నెగిటివ్ సెన్స్ వస్తుంది కానీ మనవరాలతో ఉన్న ఎంజాయ్మెంట్ మా మిత్రుడు అనుభవిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. మోస్ట్ వెల్కమ్ టు మై ఫ్రెండ్. ఇప్పుడు నేను కూడా రిటైర్ అయ్యాను. మాతో ఇద్దరు మిత్రులుగా స్మిస్తూ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. వన్స్ అగైన్ ముఖ్య అతిథి మన ప్రధానోపాధ్యాయులుగా ఉపాధ్యాయులు మరియు ఇక్కడికి విచ్చేసిన గ్రామ పెద్దలు, కృష్ణారావు గారి బంధువులు అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని గురించి మన కృష్ణారావు గురించి అందరూ చెప్పారు, అన్ని విషయాలు చెప్పారు. ఆల్మోస్ట్ కృష్ణారావు గారి మీద ఎక్కువ టైం తీసుకోకుండా 6 నిమిషాలు చెప్పగలను. ఇందాక మన కృష్ణారావు గారి చిన్న కూతురు మాట్లాడుతూ మా నాన్న మాకు ఇన్స్పిరేషన్ అన్నారు. వారి ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు మేము కూడా ఉన్నాం. జనరల్గా మన ఇంట్లో సమాజంలో తల్లిదండ్రుల పాత్రను బట్టి ఆ సమాజంలో ఆ పిల్లలు ఎదుగుదల ఉంటుంది. తల్లిదండ్రులు ప్రత్యేకంగా చెప్పక్కర్లే, తల్లిదండ్రులు పిల్లలు ఎలా ట్రీట్ చేస్తున్నాం, సమాజంలో ఈ తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉంది, దాన్ని బట్టి పిల్లలు ఎదుగుతారు. పిల్లలు మనం ప్రత్యేకంగా నేర్పాల్సిన అవసరం లేదు. మనకున్న ఇదిని బట్టి మనం చేసిన సమాజానికి మనం ఏ విధంగా ఎలా ఉన్నాం, ఎలా పెంచుతున్నాం అనే దాన్ని బట్టి పిల్లలు అలా తయారవుతారు. మ్యాక్సిమం పర్సెంట్, ఎక్కడో 5-10% డీవియేషన్ అవుతుంది. కానీ జనరల్గా తల్లిదండ్రుల యొక్క దాన్ని బట్టి పిల్లలు కూడా వాళ్ళ జీవితంలో ముందుకి నడుస్తారు. ముందున్నారు మ్యాక్సిమం అన్ని స్కూల్స్ ఆడపిల్లలు ముందున్నారు. చిన్నప్పుడు కొంచెం నాకు నెగిటివ్ ఫీలింగ్ ఉండే, బాక్సులు పెట్టుకుని ఎంజాయ్ చేస్తారు, ఏం చేస్తారు నెగిటివ్ ఫీలింగ్ ఉండే. కానీ సార్ చెప్పిన బట్టి ఒకటే అడిగా సార్ని, మనం సమాజంలో ముందుకెళ్తున్నప్పుడు ఈరోజు చాలా అవకాశాలు ఉన్నాయి. ఒక డాక్టర్, ఒక ఇంజనీరే కాదు, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ దానికి ముందు ఇక్కడున్న పిల్లలు మీరు ఎంతో పట్టుదలగా మాట్లాడటం అనేది, ఒక స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడటం, ఫియర్లెస్గా ఉండటం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉండి, ఆ స్కిల్స్ కూడా కావాలి. ఆ స్కిల్స్ స్కూల్కి
ఎవ్రీ ఇయర్ 6th to 9th నోట్ బుక్స్ ఇచ్చారండి. ఒక 4 years ఇచ్చారు 30,000 బికాస్ ఆఫ్ స్వామి కృష్ణారావు గారు. ఎందుకంటే సరే అందరూ ఒకలా ఉన్నాము, సారు మాట్లాడడం కానీ వాళ్ళతో కమ్యూనికేట్ అయిన విధానం కానీ వాళ్ళు చాలా బాగా ఇన్స్పైర్ అయ్యారు. సో లాస్ట్ ఇయర్ నుంచి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి అది రాలేదు. అంతకుముందు 4 years 6th to 9th నోట్ బుక్స్ ఇచ్చారు పిల్లలకి. అలా ఒకటని కాదు, సారు చాలా డెవలప్మెంట్లో సార్ పాత్ర చాలా ఎక్కువగా ఉంది. సో అలాంటి ఇది మళ్ళీ ఈ స్కూల్లో కంటిన్యూ కావాలని సార్ లాగా మళ్ళీ ఇంకొక బాధ్యతని ఖచ్చితంగా మీరు ఒప్పజెప్పి వెళ్ళాలని, ఈ స్కూలుతో పాటు ఈ పిల్లల అభివృద్ధికి పాటుపడాలని మన స్కూల్ యొక్క ఉపాధ్యాయులు కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఈరోజు ఈ సభలో పెళ్లి కొడుకు అయినటువంటి కృష్ణారావు గారికి ధన్యవాదాలు తెలియజేసేటువంటి కార్యక్రమం. మరి ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి మరి నేను వచ్చాను. నేను ఒక పుస్తకం రాస్తే ఆయన ఒక కటువుగా రాశారండి ఆధ్యాత్మిక విషయాల్లో అని చెప్పి నన్ను విమర్శించారు. అంటే నా భావన వేరు, మీ భావన వేరు, అందుకని నీ కటువుగా అనిపించవచ్చు, కానీ అసలు చదివి నాకు కటువుగా ఉన్నది అని చెప్పటం అనేటువంటిదే గొప్ప విషయం అండి. మంచిపరుడు యుక్తిపరుడు మానవుడే మహనీయుడు, చంద్రలోకమైన దేవేంద్రలోకమైన బొందితో జయించి మరల భూమికి తిరిగి రాగలిగిన మానవు. వెలుగునిచ్చేటువంటి వ్యక్తులుగా మనం చూడాలి. మరి నేను రాసి ఈయన అంచు పంచ కట్టేవాడు. పంచు పంచ కట్టు తీరు అందమైన విగ్రహము, తేనెలకు మాటలలో తీయదనం పుట్టిపడు. పంచు పంచ కట్టు తీరు అందమైన విగ్రహము, తేనెలకు మాటలలో తీయదనం పుట్టిపడు. అందరూ నా వాళ్ళు అనే అభిమానం పంచుతాడు, అందరూ నా వాళ్ళు అనే అభిమానం పంచుతాడు. క్షణములోనే ఎదుటి వాళ్ళ స్నేహితులుగా మార్చగల ఇంత శక్తి ఉన్నటువంటి వ్యక్తిగా నా అభిప్రాయం ఉన్నది. సరే, ఇది ఆలస్యమైతుంది కనుక ఆ రోజుల్లో ప్రైమరీ స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు కానీ హై స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు కానీ సార్ చాలా మంది టీచర్స్కి, అంటే స్కూల్లో పిల్లలకే కాకుండా ఎంతో మంది టీచర్స్కి ఇంగ్లీష్ని ఏ విధంగా బోధించాలనేది చాలా పెద్ద ఎత్తున శిక్షణ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో కొంచెం ఇట్లాంటి ట్రైనింగ్స్ దూరంగా ఉన్నప్పటికీ టీచర్స్కే టీచర్గా ఉన్నటువంటి వ్యక్తి, చాలా సౌమ్యులు, చూస్తుంటే ఎప్పుడు నవ్వుతూనే ఉండి అందరికీ హెల్ప్ చేసినటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా సీతారాములాగా ఉంటారు. వాళ్ళిద్దరు చాలా అందమైనటువంటి జంట. అది వాడి అందం ఆ విధంగానే కొనసాగాలి. అందం ఉన్న చోట ఆరోగ్యం ఉంటుంది, సంతోషం ఉంటుంది. చాలా నిజమైనటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులు మీరు. కృష్ణారావు గారిని మిస్ అవ్వడం, చాలా చాలా విషయాల్లో మీకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉంది. ఆ విషయాల ద్వారా మీకు ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ ద్వారా ముందుకెళ్ళి సమాజానికి మీరు సేవ చేస్తారని ఆశిస్తూ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ ఫోరం నుంచి మా సోదరుడు బత్తిని రామనాథ్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ కూడా వచ్చారు ఇక్కడికి. తమ్ముడు ఒక్క నిమిషం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాము. And my dear children and all the guests, good afternoon everybody. This is, I know, today really we have come here. It is our own interest. It is our love of Krishnarao sir. You know, when we talk about Krishnarao sir, really he is a beacon. You know, you don't know, as a teacher, many of you know he is the only teacher of English. But besides this, he has another kind. You know, his service, his inspiration. When we meet, his discipline is really commendable. We also say that once again, happy retired, and you also retry
definitely we hope that you will retry next what next. So for giving this such a wonderful opportunity, thanks one and all. Thank you one and all. వెంకటేశ్వర గారు పదవీ విరమణ ఉద్యోగ విరమణ చేయించినటువంటి కృష్ణారావు గారికి భావి జీవితం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆ భగవంతుడు ఆ రకమైనటువంటి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు. శ్రీ గండూరి కృష్ణారావు గారు 35 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ జీవితాన్ని కొనసాగించి ఈరోజు రిటైర్ అవుతున్నారు. కావున వారికి ఘనంగా సన్మానం చేయాలని మన జెడ్పీహెచ్ఎస్ రామకృష్ణాపురం ప్రధాన ఉపాధ్యాయులు అలాగే పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. అట్లాగే మాతో పాటు మీ వచ్చినటువంటి అతిథులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నారు. ప్రధాన ఉపాధ్యాయులు అలాగే మన అమ్మా ఆదర్శ పాఠశాల కృష్ణయ్య గారు. చూస్తుంటే ఈ కళావైభవం చాలా బాగుంది. ముందు నిర్ణయాలి సార్. అలాగే మీరు ఈ ఆశీర్వాదాలు నాగేంద్ర గారు, కర్మగోపాల్ సార్, అలాగే వీరభద్రం గారు, దయచేసి మీరు కూడా రండి సార్. అందరూ రావాలి. కర్మగోపాల్ గారు రావాలి. పాఠశాల తరఫున మా ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయుల తరఫున ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వదలిచాం మేము సార్కి. చుడు కానుక ఈ ఉద్యోగం సార్ అంటూ ఉంటారు అంగుళీయకము, అప్పుడప్పుడు నాలుగేళ్ళము అంగుళీయకము అని మాకు కొత్త పదాలు నేర్పిన సార్కి మా చిరు సత్కారము ఈ అంగుళీయకము స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈనాటి ఈ సన్మాన ప్రింటింగ్స్ ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. ఒక ప్రింట్ ఉంది సార్, ప్రింట్స్ ఇచ్చాను కదా. ఇది పట్టుకుంటాం సార్, మేము పట్టుకుంటాము. సార్ చేతిలో పెట్టేసి అది చదవండి. అనగా ఈ రోజున ఉద్యోగ విరమణ చేస్తున్న శ్రీ గండూరి కృష్ణారావు ఎంఏ ఎంఈడి గారి ఉద్యోగ విరమణ సన్మాన పత్రము. వీరి బాల్యం విద్యాభ్యాసం భద్రాద్రి రామునికి ప్రియదాసుడైన శ్రీ రామదాసు జన్మస్థలి నేలకొండపల్లి నందు శ్రీ వెంకటేశ్వరరావు శ్రీమతి ప్రమీల పుణ్య దంపతులకు తొలి సంతానమై 26/12/1963 ముక్కోటి పుణ్యదినాన మురిపించిన పుత్రరత్నం. ముగ్గురు అనుగు సోదరీమణులను కలిగి ఉన్నారు.
తండ్రి గారు ప్రభుత్వ పాఠశాలలో ప్రథమ శ్రేణి హిందీ పండితులు కావున వీరి విద్యాభ్యాసం శ్రీ అంకమ్మ దేవత కొలువైన పుణ్యస్థలి చెరువు మాదారం నందు ప్రారంభమై 10వ తరగతి వరకు కొనసాగింది. ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నెలకొండపల్లిలోను, బిఎస్సి ఎస్ఆర్ఎన్ బిజిఎన్ఆర్ ఖమ్మంలోను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంగ్లీషు, బిఎడ్ ఎంఎడ్ రాయపూడు తమిళనాడు కళాశాలలో అభ్యసించారు. ఉద్యోగ జీవితం 1989 జూలై 17న ప్రత్యేక ఉపాధ్యాయులుగా కోటపాడులో ప్రథమ నియామకం పొంది 1992 ఆగస్టులో ఎస్జిటిగా కిష్టారం కల్లూరు మండలంలోను, 2002 నవంబర్లో ఎస్ఏ ఇంగ్లీష్గా పదోన్నతిపై పెదగోపతిలోను, 2005 నుండి ఒకే పాఠశాలలో ఒకే సబ్జెక్టు ఇంగ్లీష్ 2 పోస్టులున్న కుడిజలలో చేరిన ప్రథమ దంపతులుగా ప్రసిద్ధికెక్కారు. 2015 నుండి రామకృష్ణాపురంలో అనగా మన గ్రామంలో పనిచేస్తూ నేడు ఉద్యోగ విరమణ చేస్తున్నారు. వీరి వైవాహిక జీవితం 1988 డిసెంబర్ 4న పద్మ గేయావతితో కలిసి 7 అడుగులు వేయడమే గాక విద్యపై అర్ధాంగికి గల దృష్టి నెరిగి 7 మెట్లు ఎక్కించిన ఘనుడు. ఇంటర్ వరకే చదివిన భార్యామణిని ప్రోత్సహించి ఎంఏ ఇంగ్లీష్ బిఎడ్ చేయించి 1996లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా చేసిన ఆదర్శనీయులు. వీరి నోముల పంటగా 2 కూతుళ్ళు, పెద్ద కూతురుల శ్రీ లక్ష్మీకృష్ణ గాయత్రి, చిన్న కూతురు షణ్ముఖ కృష్ణ శ్రావణి, పెద్దల్లుడు సుధీర్, చిన్నల్లుడు వెంకట్రామ్ అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. 2 కూతుళ్ళకి 1 పాప 1 బాబులు కలిగినందుకు వీరి ఆనందానికి హత్య లేదు. అలాగే వీరు మంచిగా స్థిరపడినందుకు వీరి సంతోషానికి కొదవే లేదు. నిరంతర సేవా దృక్పథం. ఏ పాఠశాలలో పనిచేసిన గ్రామస్తులతో తన వాక్చాతుర్యంతో సన్నిహిత సత్సంబంధాలను ఏర్పరచుకుంటూ వారి ద్వారా పాఠశాలకు కావలసిన కనీస సౌకర్యాలను సమకూర్చడంలో మీకు మీరే సాటి. ఉద్యోగ చరమాంకంలో రామకృష్ణాపురం పాఠశాలలో గ్రామస్తుల సహకారంతో విద్యార్థులకు రాత పుస్తకాలు, నగదు ప్రోత్సాహకాలు, ప్రింటర్, మైక్ సెట్, ల్యాబ్, లైబ్రరీకి కూర్చేలు, ఇంటర్నెట్, ముఖద్వారానికి పెద్ద ఇనుపగేటుతో పాటు పాఠశాల నామఫలకాన్ని ఏర్పాటు చేయడంలో కృతజ్ఞులయ్యారు. ఇంకను ప్రతి సంవత్సరం పాఠశాలలోని పేద విద్యార్థులకు వస్త్రదానం చేసిన ఉదార గుణం మీది. మీ ఆరోగ్య రహస్యమైన యోగాలు చేస్తూ పిల్లలతో చేయిస్తూ యోగులయ్యారు. మీరున్న చోట సుహృద్భావం నెలకొంటుంది, సామరస్యం వెల్లివిరుస్తుంది, మీ తోటి వారికి ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్న మీ ఉద్యోగ విరమణానంతర జీవితం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని, శాంతి సౌఖ్య ఆధ్యాత్మికతతో ఆనందమయం కావాలని ఆకాంక్షిస్తూ మీ గురించి చిన్న మాటలు. చిలిపి చిన్నోడు, మాటల మాస్టారు, అందరూ మెచ్చారు బోలా బుల్లోడు, భలే భావకుడు, సంతోషంతో సంతృప్తిని, విలాస విహారాన్ని, ఇతరుల మూలాల్ని వెతికే విహారి. మీ విరమణ బోధనకే కానీ మనసుకు కాదు మాస్టారు. ఇట్లు ప్రధాన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామకృష్ణాపురం, చింతకాని మండలం, ఖమ్మం జిల్లా. తర్వాత ఈ సన్మాన కార్యక్రమంలో అతిథులు పాల్గొంటారు. తర్వాత వాళ్ళు రెడీ ఇక్కడ చూడండి ఒకసారి స్మైలింగ్. స్మైలింగ్ మేడం ఇక్కడ చూడండి. రైట్ మేడం. ఒకసారి అందరూ నిలబడితే బాగుంటుంది. పట్టుకోకుండా
తెలీదు ఇంగ్లీష్ సార్ అప్పుడప్పుడు మా చిన్న స్కూల్కి వచ్చి నువ్వు బాగా చదవాలి ఐపీఎస్ పెద్ద స్కూల్కి వచ్చిన తర్వాత ఆయన ప్రోత్సహించేవాడు. పెద్దక్క చిన్నక్క చెప్పారు కదా వాళ్ళు అమ్ముతుంటారని మా అమ్మడు కూడా ఉంటారని మేము నమ్ముతున్నాము. సారు అది ఉండబట్టి మేము కొంచెం బాధపడుతున్నాము. కానీ సారు ఎంతో కష్టపడ్డారు, ఎంతమందికి సాయం చేశారు. అలలో మేము కూడా ఒకరిలోనే నమ్ముతున్నాము. సార్ మేము మా పేరు నిలబెట్టాలని కోరుతున్నాము. మేము కూడా నా పేరు నిలబెడుతున్నామని మీరు పేరు పెడితే నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఏదో ఒక జాబ్ కొట్టి మీ కళ్ళ ముందు నిలబడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. My dear friends, my name is Sita, studying 7th class. Today celebrated in Returning Farewell Festival. We are gathered here today to ఓకే నాన్న, థ్యాంక్ యూ. తర్వాత మీనాక్షి రావాలమ్మా. thank you for a teacher like you who is helped us in learning as well as making it so much fun. He is always so encouraging to try new things and new ways of solving problems. He is always shown us the right way to be and not get diverted in the wrong direction. However difficult the situation gets, fulfill retirement values are. Thank you for giving us opportunity. Welcome you all to this special event. I'm very happy to have student for Krishna Rao sir. సార్ ఎప్పుడు మీరు మంచి చదువుకొని నా పేరు నిలబెట్టాలని చెప్తారు. మేము ఎప్పుడు సార్కి సార్ పేరు నిలబెట్టేలాగా ఉంటాం. మేము సార్ అంటే మాకు చాలా ఇష్టం. సార్ ఎప్పుడు మాకు ఏ ప్రాబ్లం ఇది గేట్ అవతలకి వెళ్ళరు, ఇక్కడే ఉంటారని చెప్తున్నారు. బట్ నేను వెళ్ళి చూపిస్తానని ఛాలెంజ్ చేస్తున్నారు సార్. పక్కా వెళ్ళి చూపిస్తా. మళ్ళీ వాళ్ళ డాటర్స్ చెప్పినట్టు మమ్మల్ని ఎప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్గా ఉన్నారని చెప్పారు కదా. బట్ మమ్మల్ని కూడా అంతే, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు. Thank you.
Thank you.